మీరు అందరి కోసం అన్ని చేస్తున్నారు, కానీ మిమ్మల్ని మాత్రం వాళ్ళు గుర్తించట్లేదు. మీరు ఉన్నా లేకపోయినా వాళ్ళు పెద్ద ఫరక్ పడనట్టుగానే ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి వాళ్ళతో మనం సైకలాజికల్ గా ఎలా బిహేవ్ చేయాలో తెలుసుకుందామా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. దీన్నే సైకాలజీలో అడాప్టేషన్ లెవెల్ ఫినామినన్ అంటారు. మీరు అవతలి వాళ్ళకు చేసేది ఒక సౌకర్యంగా ఫీల్ అవుతారు. ఎప్పుడు అంటే వాళ్ళకు మీరు అలవాటుగా మారినప్పుడు అది ఒక సౌకర్యంగా ఫీల్ అవుతారు. మీరు ఎన్ని చేసినా అది మీ బాధ్యతగానే అనుకుంటారు తప్ప అది మీ ప్రేమ వల్ల చేసింది అని మాత్రం వాళ్ళు అనుకోరు. ఒకసారి మీరు ఊహించుకోండి, మనం రెస్టారెంట్కి వెళ్తే మెనూ ఐటెంలో ప్రతి ఐటమ్ ఉంటుంది, కానీ అందులో సాల్ట్, ఉప్పు మాత్రం ఉండదు. కానీ ఆ ఉప్పు లేకపోతే మాత్రం ఏ పదార్థము కూడా రుచించదు. ఉప్పు అక్కడ మెన్షన్ చెయ్యరు, కానీ ఉప్పు ప్రతి పదార్థంలో ఉంటుంది. అది లేకపోతే ఎలాంటి టేస్ట్ ఉండదు. అలాగే మీరు కూడా అందరికీ కావాల్సిన వాళ్ళే, కానీ మీరంటూ ప్రత్యేకంగా గుర్తించబడరు. ఒక పని చేయండి, ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అలా ట్రీట్మెంట్ చేసినట్టయితే వాళ్ళకు కొంత దూరంగా ఉండడానికి ప్రయత్నం చెయ్యండి. దీన్నే స్కేర్సిటీ ప్రిన్సిపల్ అంటారు. ఎప్పుడైతే మీరు ఒకరికి దూరంగా ఉండే ప్రయత్నం చేశారో వాళ్ళకు మీ విలువ తెలుస్తుంది. ఎలాగైతే ఉప్పు లేకపోతే పదార్థం విలువ తెలుస్తుందో, మీరు ఎప్పుడైతే దూరంగా ఉన్నారో వాళ్ళకి మీ విలువ తెలుస్తుంది. దీన్నే స్కేర్సిటీ ప్రిన్సిపల్ అంటారు. అందరికీ అందుబాటులో ఉండడం గొప్ప విషయమే, కానీ మనం విలువను కాపాడుకుంటూ కూడా అందుబాటులో ఉండొచ్చు. అందుకే మీ ఉప్పు లాంటి స్నేహితుడికి, మీకు ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో కానీ అతన్ని మీరు గుర్తించట్లేదో, ఆ ఉప్పు లాంటి స్నేహితుడికి ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఇస్ చల్లా శ్రీధర్ రెడ్డి, MSc సైకాలజీ.